అందరికీ నమస్కారం అండి. మైలాపూర్ భూకైలాసం ఆలయాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. పరమేశ్వరుడు స్వయంభువుగా భూమిపై వెలసిన క్షేత్రమే చెన్నై నగరంలోని మైలాపూర్లో అరుల్మిగ్ కపాలేశ్వర స్వామి ఆలయము. లయకారకుడైన శివుడు స్వయంగా భూమిపై అవతరించిన క్షేత్రంగా ఈ ఆలయము వెలుగొందుతుంది. సాక్షాత్తు ఆ జగన్మాత పరమేశ్వరుని కోసము తపస్సు చేసిన పవిత్ర పుణ్యక్షేత్రము. అరుల్మిగ్ కర్పగవల్లిగా ఆమె పరమేశ్వరుని పక్కన కొలువై ఉంటుంది. సాక్షాత్తు జగన్మాత పరమేశ్వరుని కోసం తపస్సు చేసిన పవిత్రమైన పుణ్యక్షేత్రం ఇది. అరుల్మిగ్ కర్పగవల్లిగా ఆమె పరమేశ్వరుని పక్కన వెలిసింది. ఈ ఆలయంలో అమ్మవారు నెమలి రూపంలో శివుని సాక్షాత్కారం కోసం తపస్సు చేసింది. అందుకే మైల్ అంటే నెమలి పేరుతో మైలాపూరుగా ఏర్పడింది. కైలాసంలో శివుణ్ణి దర్శించిన తర్వాత సృష్టికర్త అయిన బ్రహ్మ గర్వాన్ని ప్రదర్శించాడు. దీనితో ఆగ్రహించిన పరమేశ్వరుడు అతని తలలలో ఒకదానిని ఖండించి ఆ తలను ఒక చేతిలో పట్టుకున్నారు. కపాలాన్ని ధరించినవాడు కాబట్టి కపాలేశ్వరుడు అంటారు. బ్రహ్మ తన పాప నివారణ కోసము మైలాపూర్ ప్రాంతంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి తపస్సు చేయటంతో ఆయన యొక్క పాపం పరిహారమైంది. ఈ క్షేత్రానికి సంబంధించి మరొక పురాణ కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. నమశివాయ అన్న పదానికి అర్థాన్ని శంభునాథుడు పార్వతీదేవికి వివరిస్తున్నప్పుడు ఆమె ఒక నెమలి వైపు దృష్టి సారించింది. దీనితో ఆగ్రహం చెందిన ఆయన నెమలిగా మారిపోమ్మని శాపం ఇస్తాడు. దీనితో పార్వతీదేవి శాప విముక్తి కోసం ప్రార్థించగా భూలోకంలో తన కోసం తపస్సు చేస్తే విముక్తి కలుగుతుందని చెప్తాడు. భూలోకంలో అడుగుపెట్టిన పార్వతీదేవి ఒక చెట్టు కింద నెమలి రూపంలో స్వామివారి కోసం తపస్సు చేస్తుంది. ఆమె తపస్సుకు ప్రత్యక్షమైన లయకారకుడు శాప విముక్తి చేయటంతో పాటు కర్పగవల్లిగా దీవించాడు. దీనితో ఆది దంపతులు ఇక్కడే నివాసముంటూ భక్తులకు అభయమిస్తున్నారు. రాక్షసుడు సురపన్మను సంహరించటానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా ఈ ఆలయంలోనే తపస్సు చేశాడు. కుమారస్వామి తపస్సుకి అనుగ్రహించిన ఆది దంపతులు కుమారుడికి వేలాయుధం ఆయుధాన్ని ఇక్కడే ఇచ్చినట్లు పురాణాల వలన తెలుస్తుంది. రాక్షస సంహారం చేసిన తరువాత శరవణుడు సింగార్వేలుగా తిరిగొచ్చాడు. దేవలోకాధిపతి ఇంద్రుడు తన కుమార్తె అయిన దేవసేనను సుబ్రహ్మణ్యేశ్వర స్వామికిచ్చి వివాహం చేస్తాడు. దేవలోకంలో ఉండే ఐరావతము దేవసేనతో పాటే వచ్చేస్తుంది. అందుకే వల్లి దేవసేన సమేతంగా మురుగన్ ఐరావతంపై దర్శనమిస్తుంటారు. ఇది చాలా అరుదైన దర్శనము. నైనార్ల పరంపనలో తిరుజ్ఞాన సంబంధార్ అనే భక్తుడు తన తొలి కావ్యాన్ని స్వామి సన్నిధిలో రాయటం విశేషము. పరమేశ్వరుడు భక్తులకు పెన్నిది అనే అంశాన్ని ఈ కథ నిరూపిస్తుంది. శివనేశ్వర్ అనే భక్తుని కుమార్తె హంపవై. ఆ బాలిక ప్రతిరోజు శివపూజలో తరించేది. ఒకసారి పూలు కోస్తుండగా పాము కాటుతో మరణిస్తుంది. భగవంతుడినే నమ్ముకున్న శివనేశ్వర్ ఆమె అస్థికలను ఒక కుండలో ఉంచుతాడు. ఒకనాడు సంబందర్ అక్కడికి రాగా శివనేశ్వర్ తన దీనగాథను విన్నవించి ఆ కుండను ఆయన ముందుంచుతాడు. పరమభక్తుడైన సంబందర్ కపాలేశ్వరుని చాలా ఆర్ద్రతతో ప్రార్థిస్తాడు. మట్టిటా పున్నై అనే గానంలో పరమేశ్వరుని పండగలను వివరిస్తూ బాలిక శివుని పర్వదినాలను ఎలా వీక్షించకుండా ఉండగలదు అని వేడుకుంటాడు. దీనదయాళుడైన శంభునాథుడు ఆ బాలికకు తిరిగి ప్రాణం పోస్తాడు. ఒక్కసారి ఆ కుండలు పగిలి అస్థికల నుంచి బాలిక బ్రతికి బయటికొస్తుంది. కృతజ్ఞతాభావంతో శివనేశ్వర్ సంబందర్కు ఆమెనిచ్చి వివాహం చేయాలి అనుకుంటాడు. అయితే తాను జీవితాన్ని తిరిగిచ్చాను కాబట్టి తండ్రి లాంటి వాడినని సున్నితంగా తిరస్కరిస్తాడు. హంపవై తన శేష జీవితాన్ని భగవంతుని సన్నిధానంలో గడిపి శివ సాయుధ్యం పొందింది. చెన్నై దేశంలోని ప్రధాన నగరం కాబట్టి అన్ని ప్రాంతాలతో చెన్నైకి రవాణా సౌకర్యాలున్నాయి. రోడ్డు, రైలు, విమాన మార్గాల ద్వారా చెన్నై చేరుకోవచ్చు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.